అందరికీ నమస్కారం అండి. అతి త్వరలో న్యూ ఇయర్ 2024 అయితే రాబోతోంది కదా! అయితే ఈ 2024 జనవరిలోగా మీరు 3 ముఖ్యమైన పనులను పూర్తి చేయాలన్నమాట. అవేంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికన్నా ముందు తెలియజేస్తాను. జనవరి 1, 2024 నుండి చాలా ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. అవి మిమ్మల్ని నేరుగా ప్రభావితం చేయగలవు. అటువంటి పరిస్థితిలో మీరు జనవరి 1 లోపు 3 ముఖ్యమైన పనులను పూర్తి చేయాలి. లేదంటే మీరు సిమ్ కార్డ్ నుండి యూపీఐ చెల్లింపు వరకు అనేక పనులపై దీని ప్రభావాన్ని చూడొచ్చు. అందులో మొదటిది యూపీఐ అకౌంట్ క్లోజ్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ నవంబర్ 7వ తేదీన ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఏడాది నుంచి యాక్టివ్లో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి పేమెంట్ యాప్స్ బ్యాంకులకు స్పష్టం చేసింది. డిసెంబర్ 31లోగా ఈ పని పూర్తి చేయాలని ఆదేశించింది. ఇక రెండవది సిమ్ కార్డ్ కోసం కొత్త రూల్. కొత్త టెలికమ్యూనికేషన్ బిల్లు 2023 లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. త్వరలోనే బిల్లు చట్టంగా మారనుంది. ఈ బిల్లు ప్రకారం కొత్తగా సిమ్ కార్డ్ తీసుకోవాలంటే వినియోగదారులు బయోమెట్రిక్ వివరాలను అందించాలని నిబంధనలను రూపొందించారు. అటువంటి పరిస్థితిలో మీరు బయోమెట్రిక్ వివరాలు లేకుండా కొత్త సిమ్ కొనుగోలు చేయాలనుకుంటే డిసెంబర్ 31లోగా కొనుగోలు చేయండి. జనవరి 1, 2024 నుంచి పేపర్ వర్క్ లేకుండానే సిమ్ కార్డులు వస్తాయి. అంటే ఫిజికల్గా ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించకుండానే డిజిటల్ విధానంలో ఈకేవైసీ చేసుకోవాలి. ఇక మూడవది జీమెయిల్ అకౌంట్స్ క్లోజ్. 1 లేదా 2 సంవత్సరాలుగా ఉపయోగించని లేదా యాక్టివ్లో లేని జీమెయిల్ అకౌంట్స్ అన్నిటినీ గూగుల్ తొలగిస్తోంది. మీరు చాలా కాలం పాటు మీ జీమెయిల్ అకౌంట్స్లో దేనిని ఉపయోగించుకుంటే ఒకసారి దాన్ని యాక్టివేట్ చేయండి.